విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ మహా. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. అక్టోబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి కన్యలో సంచరిస్తూ 17వ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు. మిథునంలో సంచరిస్తున్న కుజుడు 20వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. కన్యలో సంచరిస్తున్న బుధుడు 10వ తేదీన తులలోకి ప్రవేశించి 19 రోజులు అక్కడే సంచరించి 29వ తేదీన వృశ్చికంలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. తులలో సంచరిస్తున్న శుక్రుడు 13వ తేదీన వృశ్చికంలోకి ప్రవేశిస్తాడు. శని కుంభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలో ఉంటాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన ఏ పని అయినా కొంత ఆలస్యం అయినప్పటికీ పూర్తి చేస్తారు. ధన ఆదాయం బాగుంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యపై అధిక శ్రద్ధ కనబరచడం వల్ల మంచి ఫలితాలను సాధిస్తారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి మాసంలో కొంత ప్రతికూలత ఎదురవుతుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ఎప్పటి నుంచో రావాల్సిన ప్రోత్సాహకాలు చేతికి అందుతాయి. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ మాసం మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార నిమిత్తం అధిక ప్రయాణాలు చేస్తారు. అధిక ప్రయాణాలు, అకాల భోజనం, అకాల నిద్ర వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ వ్యాపారం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి 2వ వారం తర్వాత కోరుకున్న సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. 2వ వారం నాటికి ఈ సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. భాగస్వామితో ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు. చిన్న చిన్న మాటలే పెద్ద పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉన్నందున మొదటి 2 వారాలు మాటను కొంచెం అదుపులో పెట్టుకోవడం మంచిది. నూతన వాహనాలు, విలాసవంతమైన భవనాలు వంటివి కొనుగోలు చేస్తారు. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. వృశ్చిక రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.